హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ నోటిఫికేషన్ రాని వచ్చింది. ప్రస్తుతం ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం కూడా కల్పించారు. ఆన్లైన్ అప్లికేషన్లని అందుకుంటున్నారు. ఎవరైనా ఇంకా అప్లై చేసుకునేవారు ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఇంకా సమయం ఉంది కదా, గడువు ఉంది కదా అని చూస్తే చివరిలో సర్వర్లు బిజీ అయిపోతాయి. సర్వర్ బిజీ అయిపోయి ఇంకా అప్లై చేసేందుకు అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. అలాగే మొదటగా అప్లై చేసుకునే వారికి మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే దగ్గరగా ఎగ్జామ్ సెంటర్స్ వస్తాయి. ఆలస్యంగా అప్లై చేసుకుంటే దూరం ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి వస్తాయి. కాబట్టి ఎందుకైనా మంచిది, ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఇకపోతే ఆగస్టు మొదటి వారంలోనే టీఈటీ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిన నిరుద్యోగుల నుంచి విన్నపాలు వెళ్ళాయి. కనీసం మాకు ప్రిపరేషన్ కోసము సమయం ఇవ్వండి, హడావుడిగా ఇలా నోటిఫికేషన్ ప్రకటించి అలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే కనీసం మేము ప్రిపేర్ అవ్వద్దా అని చెప్పి అనేక మంది అభ్యర్థులు విన్నపాలు అందించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు కాస్త ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పి మన విన్నపాలని దృష్టిలో పెట్టుకొని మన్నించి 90 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. చక్కగా ప్రిపేర్ అయ్యేందుకు, లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యేందుకు ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇదివరకే మంచి స్కోరింగ్, టెట్లో మంచి స్కోరింగ్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మళ్ళీ అప్లై చేసి ఇంకా స్కోరింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, మనం ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజుల సమయం అనేది ఉంది. 90 రోజుల సమయం అంటే నాట్ ఏ జోక్, చాలా ఎక్కువ సమయం మనకి అందించారు. మరి ఇటువంటి సందర్భంలో 150 మార్కులకి టెట్ అనేది ఉంటుంది. ఈ 150 మార్కులకి మనం కనీసం 140 మార్కులని తెచ్చుకోవడం కోసం ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఎవరైనా ఇంకా స్కోరింగ్ పెంచుకోవాలి, టెట్ స్కోరింగ్ పెంచుకోవాలి అని చూస్తున్నవారు వెంటనే అప్లై చేసుకుని సీరియస్ ప్రిపరేషన్ని మొదలెట్టండి. ఈ టెట్కి ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ఇకపోతే చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో మనం అలంకారాలు అన్న అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం. టెట్ విషయంకి వస్తే అది ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, ఏపీ టెట్ అవ్వచ్చు లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు. మనకి 150 మార్కుల్లో 30 మార్కులకి 150లో 30 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది కదా. మరి ఈ తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ 30 మార్కులు కూడా చాలా కీలకం. 150లో 30 మార్కులు ఇవి కూడా చాలా కీలకం. కాబట్టి తెలుగు కంటెంట్లో నుంచి ఒక్క బిట్టు కూడా మనం వదలకూడదు. కనీసం 30 మార్కులకి 29 మార్కుల వరకైనా కూడా అవసరమైతే 30కి 30 కూడా మనం సాధించగలగాలి, స్కోరింగ్ చేయగలగాలి. దానికోసం అందుకు తగిన విధంగా ఇక్కడ నేను మీకు క్లాసుల్ని అందిస్తున్నాను. అలంకారాలు అన్న అంశాన్ని మొదటిగా మనం చూద్దాం. ఈ అలంకారాలు టెట్కి ఏవైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఇవి డిఎస్సికి కూడా తెలుగు అభ్యర్థులకి యూజ్ అవుతాయి, మనం దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే అలంకారాలు అన్న కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ
మనకి వేదాలు ఏవైతే ఉన్నాయో 4 వేదాలు, వీటిని ప్రభు సంహితాలు అని చెప్పి అన్నారు కదా. ఇకపోతే పురాణాలు మిత్ర సంహితాలు, కావ్యాలు కాంతా సంహితాలు అని మన అలంకారికులు చెప్పి ఉన్నారు. కావ్యాలు కాంతా సంహితాలు అని చెప్పి, కావ్యాలు కాంతా సంహితాలు, కావ్యాలు అనేవి కాంతా సంహితాలు అంటే కావ్యముని ఇక్కడ కాంత అంటే స్త్రీలతో పోల్చడం జరిగింది. కావ్యంని అందమైనటువంటి ఒక స్త్రీతో పోల్చడం జరిగింది కదా. అయితే అందు గురించే చూడండి, కావ్యాలు వీటిని ఏమంటారు? కావ్యాలనే కృతులు అని చెప్పి అంటారు. కావ్యాలనే కృతులు అని చెప్పి అంటారు. ఈ కృతికర్త అంటే ఆ కావ్యం రచించినవారు. మళ్ళీ కృతిభర్త అంటే కావ్యంని అంకితం తీసుకున్న వారిని. కావ్యము ఏదైతే ఒక కావ్యం ఉంటుందో, ఉదాహరణకి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం చేశాడు కదా. ఇక్కడ మహాభారతం అనేటటువంటి ఈ రచనకి, ఆంధ్ర మహాభారతం అన్నటువంటి ఈ కావ్యానికి కృతికర్త నన్నయ్య అయితే, కృతిభర్త ఎవరవుతారు? ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అవుతాడు. మరి కృతిభర్త అంకితం తీసుకున్న వారిని కృతిభర్త అని చెప్పి ఎందుకన్నారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, కావ్యాలు కాంతా సంహితాలు అని చెప్పుకున్నాం కదా. సో ఒక స్త్రీని ఎవరైతే సొంతం చేసుకుంటారో, సాధారణంగా ఒక స్త్రీని ఎవరైతే సొంతం చేసుకుంటారు అంటే, అగ్నిసాక్షిగా మడువాడినటువంటి భర్త ఒక స్త్రీని సొంతం చేసుకోగలడు. అవునా? ఒక స్త్రీ ఎవరికి సొంతం అవుతుంది? తన భర్తకి మాత్రమే సొంతం అవుతుంది. ఇక్కడ కావ్యాలని కాంతా సంహితాలు అన్నారు కాబట్టి, వీటిని అంకితం తీసుకున్నటువంటి, కృతులను అంకితం తీసుకున్నటువంటి వారిని కృతిభర్త అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇకపోతే ఈ విధంగా కాంతా సంహితాలు, మరి మనకు తెలుసు కాంత అంటే స్త్రీలు అలంకార ప్రియులు అన్న విషయం మనకి తెలుసు. అవునా? సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు అనేవారు అలంకార ప్రియులు. వారికి మంచి మంచి ఖరీదైనటువంటి పట్టు చీరలు కావాలి, అలాగే ఆభరణాలు, ఒంటి నిండా ధరించేందుకు ఆభరణాలు కావాలి కదా. ఇక జుత్తుకి జడగంటల నుంచి, ఇక్కడ ముందుకి నుదుటి మీద పాపిటి బిళ్ళ దగ్గర నుంచి, ఇక దండకడియాల దగ్గర నుంచి, వడ్డానం దగ్గర నుంచి, ఈ విధంగా అనేక విధాలుగా ముఖం దగ్గర నుంచి, శిరోజాల దగ్గర నుంచి, కాలి పాదాల వరకు గోల్డ్ రంగు అయితే అదే నెయిల్ పాలిష్ అని చెప్పి అంటారు కదా. ఈ విధంగా గోల్డ్ రంగు అయితేనేమి, లేదా గోరింటాకు అయితేనేమి, లేదా మెహందీ అయితేనేమి, ఇలా ఒకటేమిటి, అసలు మగవాళ్ళకి ఒక ప్యాంటు షర్టు వేసేసుకుంటే సరిపోతుంది. కానీ స్త్రీలు అలా కాదు. స్త్రీలు ఏదైనా ఒక కార్యానికి, ఒక శుభకార్యానికి వాటికి బయలుదేరారంటే వాళ్ళు అలంకరించుకోవడం కోసం చాలా సమయం అనేది పడుతుంది. అవునా? కాబట్టి సాధారణంగా ఈ స్త్రీలను మనం అలంకార ప్రియులు అని చెప్పి అంటాము. ఇంతకీ అలంకారము అంటే ఏమిటి అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, స్త్రీలు ఏ విధంగా అయితే తమకు ఉన్నటువంటి అందంని రెట్టింపు చేసుకోవడం కోసం, తమ యొక్క అందంని రెట్టింపు చేసుకోవడం కోసం స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుంటారో, అలాగే కావ్యాలు కూడా వివిధ కవుల చేత అలంకరించబడతాయి. ఇంతకీ అలంకారము అంటే ఏమిటి? అలంకారము అంటే ఉన్న అందంని, ఉన్నటువంటి అందానికి ఇంకా మెరుగులు దిద్ది శోభాయమానంగా కనిపించేందుకు చేసే ప్రయత్నమే అలంకారం. శోభాయమానంగా కనిపించేందుకు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో
దాన్ని అలంకారం అని చెప్పి పేర్కోవచ్చు. అవునా? ఇప్పుడు సాధారణంగా చూడండి, ఈ కావ్యాలు అనేవి వివిధ కవులు ఆయా కావ్యాలకు శోభను కలిగించేందుకు, మరింత అందాన్ని కల్పించేందుకు వివిధ రకాలైనటువంటి అలంకారాలని ఆయా సందర్భాలలో కవులు చొప్పించి కావ్యాలు రాస్తారు. ఈ విధంగా కావ్యాలు శోభాకృతంగా, శోభాయమానంగా కనిపించేందుకు కవులు చేసినటువంటి ప్రయత్నమే అలంకారం. ఇటువంటి అలంకారాలు సాధారణంగా కావ్యం దృష్టిలో రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు. చూడండి, ఒక వయసు వచ్చినటువంటి, ఈడు వచ్చినటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపుల కోసమని వెళ్తాడు. ఆ అబ్బాయి పెళ్లి కూతురు రాగానే, పెళ్లి కూతుర్ని తీసుకువచ్చి తన ముందు కూర్చోబెట్టగానే ఏం చూస్తాడు? తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో తాను ఏం చూస్తాడు? మొదటగా పెళ్లి చూపులు అంటే మొదటి చూపులో వాళ్ళు ఏం చూస్తారు? సాధారణంగా బయట ఉన్నటువంటి అందంని చూస్తారు. దీనిని శబ్దాలంకారం అని చెప్పి అనొచ్చు. ఇటువంటివే శబ్దాలంకారాలు. ఓకే, శబ్దాలంకారాలు అంటే ఒక కవి ఏదైనా ఒక అంశంని చెప్పాలనుకున్నప్పుడు దానిలో అర్థం కంటే శబ్దంని ప్రాధాన్యం ఇస్తూ, అర్థం కంటే శబ్దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అక్కడ అలంకార వర్ణన చేసినట్టుగైతే అటువంటి అలంకారములను శబ్దాలంకారాలు అని చెప్పి అంటారు. ఇకపోతే అర్థాలంకారాలు. ఈ అర్థాలంకారాలు అనేవి ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, ఈ ఇరువురిలో ఉన్నటువంటి మనస్తత్వంని, అంటే మనస్తత్వం ఏదైతే ఉంటుందో, పెళ్లి కొడుకులో ఉన్నటువంటి మనస్తత్వం, పెళ్లి కుమార్తెలో ఉన్నటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో అటువంటి మనస్తత్వాలతో, అంటే వారి యొక్క గుణగణాలతో ఈ అర్థాలంకారాల్ని మనం పోల్చవచ్చు. అవునా? ఒక కావ్యంలో ఉన్నటువంటి అర్థాలంకారాలు అంటే శబ్దం కంటే అర్థానికి కవి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ అక్కడ అలంకారాలు ఆ కావ్యంలో చొప్పించి కావ్యం రచించినట్టుగైతే, అంటే ఆ అలంకారాలలో కవి ఇనుమడింపు చేసినటువంటి ఆ కావ్యంలో చెప్పినటువంటి అలంకారాలలో శబ్దము కంటే అర్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అక్కడ అలంకారం కవి చెప్పినట్టుగైతే అటువంటి అలంకారాల్ని అర్థాలంకారాలు అని చెప్పి పేర్కోవచ్చు. ఇక్కడ శబ్దాలంకారాలు పెళ్లి కుమార్తె యొక్క బాహ్య సౌందర్యం లాంటివి అనుకుంటే, అర్థాలంకారాలు అనేవి ఆ పెళ్లి కుమార్తె యొక్క అంతః సౌందర్యం లాంటివి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ అంతః సౌందర్యం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, గుణగణాలు. అయితే మనం అర్థాలంకారాల గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు శబ్దాలంకారాల గురించి మొదటగా మనం ప్రస్తావన చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం వెళ్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాబట్టి శబ్దాలంకారము అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, శబ్దమే ప్రధానంగా, అర్థము కంటే శబ్దమే ప్రధానంగా కలిగి ఉన్నటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. ఈ శబ్దాలంకారాల్లో అర్థం అనేది ఉంటుంది. శబ్దాలంకారములలో అర్థం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శబ్దాలంకారములలో అర్థం ఉంటుంది, కానీ అర్థము కంటే శబ్దానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ అలంకారాలు కొనసాగుతూ ముందుకు వెళ్తాయి. కాబట్టి
అటువంటి అలంకారాల్ని శబ్దాలంకారాలు అని చెప్పి అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇకపోతే శబ్దాలంకారములు చూడండి, ఇక్కడ అర్థము కంటే శబ్దం ప్రాధాన్యం, శబ్ద ప్రాధాన్యం కలిగినటువంటి అలంకారాలు. అర్థము కంటే శబ్ద ప్రాధాన్యము కలిగినటువంటి అలంకారాలని శబ్దాలంకారాలు అని చెప్పి అంటారు. ఓకే, శబ్దాలంకారములు ప్రప్రథమంగా 3: అనుప్రాస అలంకారములు, యమకాలంకారములు, ముక్త పదగ్రస్త అలంకారములు. ఇవి ఇక అనుప్రాస అలంకారము తీసుకుంటే వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, అంత్యానుప్రాసము, లాటానుప్రాసము. ఈ 4 ప్రాసాలంకారములు. ప్రాసాలంకారములు ఎన్నండి? 4. ప్రాసాలంకారములు 4: వృత్యానుప్రాసాలంకారము, చేకానుప్రాసాలంకారము, అంత్యానుప్రాసాలంకారము, లాటానుప్రాసాలంకారము. ఓకే, ఇక్కడ చూడండి, వృత్యానుప్రాసము ఇది అనుప్రాస అలంకారములు 4: అనుప్రాసము, వృత్యానుప్రాసము, శాకానుప్రాసము, అంత్యానుప్రాసము, లాటానుప్రాసము. ఇలా 4 అనుప్రాస అలంకారములు 4. ఓకే, మరి మొదట అనుప్రాస అలంకారాలు ఒకసారి మనం చూద్దాం. వృత్యానుప్రాసాలంకారము మీద బిట్టి మీకు రావచ్చు. వృత్యానుప్రాసాలంకారం అంటే ఏమిటి? వృత్యానుప్రాసాలంకారము ఒక హల్లు లేదా హల్లులు అంటే వర్ణము లేదా వర్ణములు, హల్లు లేదా హల్లులు, వర్ణము లేదా వర్ణములు, హల్లు లేదా హల్లులు. ఇవి పునరావృతం అవుతూ ఉంటే, పలుమార్లు పునరావృతం అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. గుర్తుపెట్టుకోండి, వృత్యానుప్రాసము అంటే ఒక హల్లు లేదా హల్లులు, వర్ణము లేదా వర్ణములు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. వృత్యానుప్రాసములు పునరావృతం అవుతూ ఉంటాయి. ఏంటంటే పునరావృతం. ఏంటి పునరావృతం అవుతూ ఉంటాయి? హల్లు లేదా హల్లులు, వర్ణము లేదా వర్ణములు పునరావృతం అవుతూ ఉంటాయి. ఓకే, హల్లు లేదా హల్లులు, వర్ణము లేదా వర్ణములు ఇవి పునరావృతం అవుతూ ఉంటే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే అది వృత్యానుప్రాసాలంకారము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వృత్యానుప్రాసాలంకారం ఇక్కడ చూడండి, లచ్చి చా వచ్చింది, పుచ్చకాయలు మళ్ళీ చా వచ్చింది, తెచ్చి మళ్ళీ చా వచ్చింది, ఇచ్చింది. లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది. ఇక్కడ లచ్చి అనే పదంలో చా వచ్చింది, పుచ్చకాయలు అనే పదంలో చా వచ్చింది, తెచ్చి అనే పదంలో చా వచ్చింది, ఇచ్చింది అనే పదంలో చా వచ్చింది. ఇక్కడ ఈ విధంగా వర్ణము లేదా హల్లు ఇక్కడ అనేక మార్లు మళ్ళీ పునరావృతం అవుతూ వచ్చింది. అవునా? దీన్ని వృత్యానుప్రాసము అని చెప్పి అంటాము. అలాగే ఇక్కడ చూడండి, కా ఎన్నిసార్లు రిపీట్ అయింది? కాకి ఇక్కడ మొదటి పదంలో కా 2 సార్లు వచ్చింది, రెండో పదంలో కా 2 సార్లు వచ్చింది, మూడో పదంలో కా 1 సారి వచ్చింది, 4వ పదంలో కా 1 సారి వచ్చింది. అంటే ఈ విధంగా కా అనేటటువంటి హల్లు లేదా కా అనేటటువంటి వర్ణము అనేక మార్లు పునరావృతం అవుతూ వస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఒక హల్లు లేదా హల్లులు, వర్ణము లేదా వర్ణములు పునరావృతం అవుతూ వస్తూ ఉంటే దీన్ని వృత్యానుప్రాసాలంకారము అంటారు.
వృత్యానుప్రాస అలంకారం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఓకే, ఇది వృత్యానుప్రాసంలో హల్లు లేదా హల్లులు అంటే ఒక హల్లులైన పునరావృతం అవ్వచ్చు, లేదా 2-3 హల్లులైన కూడా కొన్నిసార్లు పునరావృతం అవుతూ ఉంటాయి. ఏదైనా కూడా హల్లులు లేదా వర్ణములు అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చాకానుప్రాసాలంకారము. చాకానుప్రాసాలంకారము అంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన అంశము, ఇక్కడ 2 అక్షరాలు వెంటనే పునరావృతం అవ్వడం, అర్ధభేదముతో 2 అక్షరములు, అర్ధభేదముతో 2 అక్షరములు వెంటనే పునరావృతం అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటాము? చాకానుప్రాసం అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, అర్ధభేదముతో 2 అక్షరములు. ఇక్కడ పాప సంహరుడు, హరుడు. చూడండి, హరుడు ఇవి వెంటనే వచ్చాయి, వెంటనే పునరావృతం అయ్యాయి. అంటే వ్యవధి అనేది ఉండదు. అవ్యవధానముతో, వ్యవధి అంటే గ్యాప్. అంటే హరుడు అన్నటువంటి ఈ హల్లులు ఏవైతే ఉన్నాయో, లేదా ఈ అక్షరములు ఏవైతే ఉన్నాయో, వీటి మధ్య ఇంకా మరొక అక్షరాలు సమూహం కానీ ఇంకా హల్లుల సమూహం కానీ ఏమి కూడా రాలేదు. హరుడు వెంటనే వచ్చేసాయి. హరుడు వెంటనే వచ్చేసాయి. అవునా? ఇంకా మధ్యలో హరుడికి మధ్య ఇంకేమి కూడా లేవు, ఇంకే అక్షరాలు కూడా లేవు. కాబట్టి ఇటువంటి అక్షరాలు ఇక్కడ అర్ధభేదముతో వెంటనే రావటం జరిగింది. అవునా? అర్ధభేదము చూడండి, పాప సంహరుడు అంటే పాపంని సంహరించేవాడు అని అర్థం. సంహరుడు అనేటువంటి ఈ పదంలో ఉన్నటువంటి హరుడులో, సంహరుడు అన్నటువంటి పదంలో ఉన్నటువంటి హరుడు అన్న అర్థంలో నశింపచేసేవాడు అని అర్థం ఉంది. ఇక్కడ హరుడు అంటే నశింపచేసేవాడు, నశింపజేయువాడు. సంహరుడు అన్న పదంలో హరుడు అనేటటువంటి ఈ హల్లుల్లో, హరుడు అన్నటువంటి ఈ హల్లుల్లో నశింపచేయువాడు అన్న అర్థం ఉంది. మరి ఇక్కడ హరుడు అన్నటువంటి మరో అర్థంలో శివుడు అని అర్థం ఉంది. శివుడు అది. ఇక్కడ హరుడు అన్నటువంటి ఈ హల్లుల్లో సంహరించేవాడు అని అర్థం ఉంది. హరుడు అనేటటువంటి ఈ హల్లుల్లో శివుడు అన్నటువంటి అర్థం ఉంది. అంటే అర్ధభేదం, ఈ హరుడికి అర్థంలో భేదం అనేది ఉంది. అర్థంలో భేదం ఉంది. మొదటి హరుడు నశింపు చేయువాడు అన్న అర్థం, ఇక్కడ ఈ హరుడులో శివుడు అని అర్థం ఉంది. కాబట్టి ఈ విధంగా అర్ధభేదముతో హల్లుల జంట అవ్యవధానముగా వస్తే, అంటే వ్యవధి లేకుండా వస్తే దాన్ని చాకానుప్రాసాలంకారము అంటారు. కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, చాకానుప్రాసం అంటే అర్థంలో భేదం ఉంటుంది. అర్థంలో భేదం ఉంటూ 2 అక్షరాలు లేదా హల్లుల జంట, 2 అక్షరాలు అనొచ్చు లేదా హల్లుల జంట అని కూడా అనొచ్చు. హల్లుల జంట 2 అక్షరాలు అనొచ్చు లేదా హల్లుల జంట అని కూడా అనొచ్చు. కొన్నిసార్లు హల్లుల జంట అని అడుగుతూ ఉంటాడు, కొన్నిసార్లు అక్షరాలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాబట్టి అర్ధభేదముతో హల్లుల జంట అవ్యవధానముగా అంటే వ్యవధి లేకుండా, అవ్యవధానము అంటే వ్యవధి లేకపోవడం, అవ్యవధానంగా వస్తే వెంటనే పునరావృతం అయితే
అంటే మళ్ళీ 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 రావడం, దీన్ని పునరావృతం అని చెప్పి అంటారు. ఇది చేకానుప్రాసాలంకారం. ఇకపోతే అంత్యానుప్రాసము. అంత్యానుప్రాసము అంత్య అంటే చివర అని అర్థము, అవసానము. చూడండి, అంత్యానుప్రాసము అంత్యము, అంత్యం అంటే చివర, చివర అంటే అవసానము, అవసానము అంటే చివర, అంత్యము అంటే చివర, అంతము, అంతమునందు, అంతమునందు, అంతము అంటే చివర, దీన్ని అవసానము అని చెప్పి అంటారు. సో పాదం చివరిలో కానీ, వాక్యం చివరిలో కానీ, పద్య పాదం చివరిలో కానీ ఇక్కడ ప్రాస పాటిస్తూ ఉంటే, ప్రాస పాటిస్తూ ఉంటే అది అంత్యానుప్రాసం. ఉదాహరణకి చూడండి, భాగవతున భక్తి, భాగవతమున భక్తి, ప్రాస వచ్చింది ఇక్కడ, భక్తి. భారతమున యుక్తి. చూడండి, భాగవతమున భక్తి, భారతమున యుక్తి. రామకథయే రక్తి, భక్తి యుక్తి రక్తి. చూడండి, ప్రాస, దీన్నే ప్రాస అని చెప్పి అంటాము. ఇక్కడ భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి. ఇక్కడ తి తి అనేది, ఈ తి అనేది ఎక్కడ వస్తుంది? వాక్యం చివరిలో మనకు కనిపిస్తుంది, వాక్యం చివరిలో కనిపిస్తుంది, పద్య పాదం చివరిలో మనకు కనిపిస్తుంది. అవునా? ఈ విధంగా పాదాంతమున లేదా పదాంతమున లేదా వాక్యాంతమున ప్రాస ఉన్నట్లయితే, ప్రాస అనేది ఉన్నట్లయితే, పదాంతమున లేదా పాదాంతమున లేదా వాక్యాంతమున ప్రాస ఉన్నట్లయితే దాన్ని అంత్యానుప్రాస అని చెప్పి అంటాం. అంత్యానుప్రాస మనకి ఈజీగా గుర్తుంటుంది. మీరు చేకానుప్రాసము మరియు యమకము మరియు లాటానుప్రాసము, ఈ 3 అలంకారాల విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. నేను ముందే చెబుతున్నాను, వృత్యానుప్రాసం మీరు గుర్తుపడతారు, అలాగే ముక్తపదగ్రస్తం గుర్తుపట్టేస్తారు, అంత్యానుప్రాసం గుర్తుపడతారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అలంకారాలు చేకానుప్రాసము, లాటానుప్రాసము, యమకము. ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ అలంకారాల విషయంలోనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వైపు ఉన్న అలంకారాల్లోనే బిట్టొస్తే మీరు వదలరు, ఈజీగా గుర్తుపడతారు. అయితే ఇక్కడ వృత్యానుప్రాసమైంది, చేకానుప్రాసమైంది, అంత్యానుప్రాసమైంది. ఇప్పుడు లాటానుప్రాసం గురించి చూద్దాం. లాటానుప్రాసం, లాటానుప్రాసం గురించి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చేకానుప్రాసం ఉంది. చేకానుప్రాసంలో హరుడు, హరుడు అని వచ్చింది. అవునా? అలాగే నీకు 100 వందనములు అని వచ్చింది చేకానుప్రాసంలో, నీకు 100 వందనములు. ఇక్కడ ఈ 100 అనేటటువంటి ఈ పదంలో సంఖ్య ఉంది, సంఖ్య. ఇక్కడ 100 అనేటువంటి ఈ పదంలో సంఖ్య ఉంది. వందనములు అనే పదంలో నమస్కారం అని అర్థం ఉంది, నమస్కారం. ఇక్కడ ఈ అర్థము సంఖ్య. చూడండి, ఇదేంటి? అర్థము సంఖ్య. వందనములు అన్నటువంటి పదంలోని అర్థము నమస్కారం. అర్థంలో తేడాలు వచ్చేసినాయి, అర్థంలో తేడాలు వచ్చేసాయి. ఇక్కడ 100 వెంట వెంటనే వచ్చాయి, హరుడు వెంట వెంటనే వచ్చాయి, కానీ అర్థాలు తేడాగా మనకి కనిపించాయి. అదేది? చేకానుప్రాసం. ఇప్పుడు లాటానుప్రాసంలోకి వద్దాం. లాటానుప్రాసంలో అర్థంలో తేడా ఉండదు, అర్థంలో తేడా ఉండదు. ఇక్కడ చేకానుప్రాసంలో హల్లుల జంట ఎలాగైతే వ్యవధానం అంటే అవ్యవధానంతో వచ్చాయో, గ్యాప్ లేకుండా వచ్చాయో, అలాగే లాటానుప్రాసంలో కూడా హల్లుల జంట వెంట వెంటనే వస్తాయి. ఇక్కడ అర్ధభేదం ఉంటుంది. చేకానుప్రాసంలో అర్ధభేదం ఉంటుంది, లాటానుప్రాసంలో అర్ధభేదం ఉండదు. అర్ధభేదం ఉండదు, కానీ తాత్పర్యంలో భేదం ఉంటుంది, భావంలో భేదం ఉంటుంది. ఇక్కడ లాటానుప్రాసం భావం, గుర్తుపెట్టుకోండి, లాటానుప్రాసము భావంలో తేడా ఉంటుంది, చేకానుప్రాసంలో అర్థంలో తేడా ఉంటుంది.
చాకానుప్రాసంలో అర్థంలో తేడా ఉంటుంది. చాకానుప్రాసం ఏదైతే ఉందో చాకానుప్రాసంలో అర్థంలో తేడా ఉంటుంది. అర్థంలో తేడా. లాటానుప్రాసం అర్థంలో తేడా ఉండదండి. లాటానుప్రాసంలో భావంలో తేడా ఉంటుంది. భావంలో తేడా ఉంటుంది. ఇక్కడ అర్థంలో తేడా, ఇక్కడ భావంలో తేడా, రెండు ఒకేలా ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు లాటానుప్రాసం. హరిభజన చేయు కరములు కరములు, కరములు కరములు, కరములు చూడండి, కరములు. ఇక్కడ దీని అర్థము చేతులు. కరములు దీని అర్థం ఏంటండి? చేతులు. ఇక్కడ కరములు దీని అర్థం కూడా చేతులే. అంటే హరిభజన అంటే దేవుడికి భజన చేసేటటువంటి చేతులు. ఇవి చేతులే. ఈ కరముల్లోన చేతులు అర్థం ఉంది, ఈ కరముల్లో కూడా చేతులు అని అర్థం ఉంది. కానీ ఎక్కడో వంద దీనిలో సంఖ్య అని అర్థం ఉంది, వందనముల దానిలో నమస్కారం అని అర్థం ఉంది చాకానుప్రాసంలో. ఇక్కడ లాటానుప్రాసంలో కరములు వచ్చాయి, అర్థంలో భేదం లేదు, కానీ భావంలో భేదం ఉంది, తాత్పర్యంలో భేదం ఉంది. ఏంటది? దేవుని భజన ఎల్లప్పుడూ చేసే చేతులే మంచి చేతులు, శ్రేష్టమైన చేతులు అన్న భావంలో తేడా కనిపించింది. ఎస్, అందరికీ చేతులు ఉంటాయి, నాకు చేతులు ఉంటాయి, నీకు చేతులు ఉంటాయి, అందరికీ చేతులు ఉంటాయి. మనుషులు అన్నాక ఎవరికో అంగవైకల్యం కలిగిన వాళ్ళకి తప్పించి ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఉంటాయి. అయితే ఏ చేతులైతే హరిభజన నిత్యం చేస్తూ ఉంటాయో, ఏ చేతులైతే ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ భజనలు చేస్తూ ఉంటాయో అటువంటి చేతులు మంచి చేతులు అని ఇక్కడ అర్థంలో తేడా లేకపోయినా భావంలో తేడా ఉంది. అది దేన మానవులకు చేయు సేవ, దేన మానవులకు చేయు సేవ. ఈ సేవ రెండిట్లో అర్థం ఒకటే. అంటే ఉన్నవాళ్ళకి, డబ్బు గల వాళ్ళకి, సొంత వారికి, మన అనుకున్న వారికి సేవ చేసేటటువంటి సేవలో అది సేవ కాదు. దేన మానవులు అంటే దీనులు, దీనస్థితిలో ఉన్నటువంటి వారు, పేదలు, బడుగులు, వెనక ఆదరమంటూ లేనివారు, అటువంటి వారికి చేయు సేవ ఉత్తమమైన సేవ అన్న భావంలో తేడా వచ్చింది. చూడండి, ఇక్కడ చాకానుప్రాసంలో 100 వచ్చాయి, కానీ రెండింటిలో అర్ధభేదం ఉంది. కానీ ఈ సేవ రెండు సేవలు కూడా అర్ధభేదం లేదు, భావంలో తేడా వచ్చింది. కరములు అర్థంలో తేడా లేదు, భావంలో తేడా వచ్చింది. కాబట్టి మీకు అందుకే చెప్తున్నాను, చాకానుప్రాసము, లాటానుప్రాసము, యమకము ఈ 3 అలంకారాల విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. చాకానుప్రాసము అర్థంలో తేడా ఉంటుంది, లాటానుప్రాసంలో భావంలో తేడా ఉంటుంది, వెంటనే వస్తాయి. ఇకపోతే యమకాలంకారం అనేది చాకానుప్రాసంలో ఉంటుంది. దీని గురించి ఒకసారి మనం చూద్దాం. 6ది యమకాలంకారం. యమకము ఒకసారి చూద్దాం. ఇది కూడా యమకము చాకానుప్రాసంని పోలి ఉంటుంది. యమకము కూడా చాకానుప్రాసంని పోలి ఉంటుంది, కానీ చిన్న స్వల్ప తేడా అనేది ఉంటుంది. ఏంటో స్వల్ప తేడా? ఇక్కడ చూడండి, అర్ధభేదముతో ఇక్కడ కూడా అర్ధభేదంతో, చాకానుప్రాసంలో కూడా అర్ధభేదం ఉంది, యమకము కూడా అర్ధభేదం ఉంది. అర్ధభేదముతో చాకానుప్రాసంలో అక్షరాలు లేదా హల్లులు అవ్యవధానంగా వస్తాయి, అంటే గ్యాప్ లేకుండా వస్తాయి. యమకాలంకారంలో ఇవి ఆవృతం అవుతాయి, కానీ వెంటనే రావు, చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. యమకాలంకారంలో చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. యమకాలంకారం ఇవి ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. యమకాలంకారంలో గ్యాప్ అనేది ఉంటుంది.
చాకానుప్రాసంలో గ్యాప్ అనేది ఉండదు. గ్యాప్ అనేది ఇది ఉండదు. అది రెండిటికి తేడా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. చాకానుప్రాసంలో అర్థంలో తేడా ఉంటుంది, యమకాలంకారంలో అర్థంలో తేడా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు. చాకానుప్రాసంలో గ్యాప్ అనేది ఉండదు, ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది, ఇక్కడ ఉండదు గ్యాప్. చూడండి ఒకసారి చూడండి, ఇక్కడ గంగా అనేది ఉంది. గంగా, వే గంగా, చూసారా? గంగ, వే గంగ అంటే ఈ గంగకి ఇలా ఈ హల్లుల జంటకి మధ్యన వే అనేటటువంటి గ్యాప్ అనేది ఉంది. వే అనేటటువంటి గ్యాప్ అనేది ఉంది. అలాగే పురమునందు, ఇక్కడ పురము అనేది ఉంది, ఇక్కడ కూడా పురము అనేది ఉంది. రెండు పురములు ఉన్నాయి, కానీ ఈ మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉంది, ఎంత పెద్ద గ్యాప్ అనేది ఉంది. అది మరి గంగ చూడండి, ఇక్కడ గంగ ఒక స్త్రీ పేరు. గంగ స్త్రీ పేరు, నామవాచకం. వే గంగ అని దీనిలో త్వరగా అని అర్థం ఉంది. త్వరగా అవునా? ఇక్కడ విశేషణం అనేది ఉంది. త్వరగా విశేషణం అవునా? ఇక్కడ ఈ గంగ దీనిలో నామవాచకం ఉంది, ఈ గంగలో విశేషణం అనేది ఉంది. కాబట్టి అలాగే పురము అంటే ఏంటి? పురము అంటే అర్థము పట్టణము లేదా గ్రామము. పురము అంటే పట్టణము లేదా గ్రామము. ఈ పురము గ్రామము. అంతిపురము, మళ్ళీ ఈ పురములో భవంతి అని అర్థం ఉంది. భవంతి, ఇక్కడ పట్టణం అని అర్థం ఉంది, ఇక్కడ భవంతి అని అర్థము ఉంది. ఓకే, ఇక్కడ పట్టణము అని అర్థం ఉంది. ఈ పురములో పురము, ఇందులో పట్టణము అని అర్థం ఉంది. ఈ పురము దీనిలో భవంతి అని అర్థము ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి? యమకాలంకారంలో అర్థభేదం ఉంది, చాకానుప్రాసం కూడా అర్థభేదం ఉంది. ఇక్కడ చాకానుప్రాసంలో ఈ హల్లుల జంట వెంటనే వస్తాయి, గ్యాప్ లేకుండా వస్తాయి. యమకాలంకారంలో గ్యాప్తో వస్తాయి. ఆవృతం అవుతూ ఉంటే కానీ వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. అంటే మ్యాక్సిమం వెంటనే రావు యమకాలంకారంలో. ఇకపోతే లాటానుప్రాసం ఇక్కడ అర్థంలో తేడా ఉండదు, భావంలో మాత్రమే తేడా ఉంటుంది. అర్థంలో తేడా ఉండదు, భావంలో మాత్రం తేడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇకపోతే ముక్త పదగ్రస్తము. ముక్త పదగ్రస్తము అంటే ఏంటి? విడిచిన దాన్ని తీసుకోవడం, విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తీసుకోవడం, అది ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం, విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించుట. విముక్తము, విడిచిపెట్టడం. విముక్తము అంటే ఏంటి? విడిచిపెట్టడం. గ్రహించడము అంటే తీసుకోవడం. ముక్త పదగ్రస్తం అంటే విముక్తము చేసినటువంటి పదాన్ని మళ్ళీ గ్రహించడము, అదే ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం. విముక్తమైనటువంటి పదంని మళ్ళీ గ్రహించడం, అది విముక్తమైనటువంటి పదంని మళ్ళీ గ్రహించడం, ముక్త పదగ్రస్తము. ఇక్కడ చూడండి, సుదతి నూతన మదనతో
మదన అన్న పదంతో ఈ వాక్యము అంతమైంది. మళ్ళీ ఈ మదన అన్న పదంనే మళ్ళీ గ్రహించడం జరిగింది, రెండవ పాదంలో గ్రహించడం జరిగింది. ఇక్కడ సధన అన్న పదంతో ఇది ముగిసింది. సధన అనేటటువంటి పదంతో ఈ వాక్యం ముగిసింది. మళ్ళీ ఆ సధన అన్న పదంని మళ్ళీ గ్రహించడం జరిగింది. రధన అన్న పదంతో ఈ వాక్యం ముగిసింది. మళ్ళీ ఆ రధన అనే పదంని మళ్ళీ తీసుకోవడం జరిగింది. అది సుదతి నూతన మదన. ఇక్కడ వరకు ఇది ఒక వాక్యం, ఇక్కడ వరకు ఇది ఒక పద్యపాదం. పద్యపాదంలో చివరికి మదన అనేది ఉంది. ఇది మొదటి పద్యపాదం. రెండవ పద్యపాదంలో ఈ మదన విడిచిపెట్టినంత మొదటి పద్యపాదంలో మొదటి పాదంలో ఏ పదంనైతే విడిచిపెట్టామో అదే పదంని రెండవ పాదంని అదే పదంతో ప్రారంభించాం. మొదటి పాదంలో మొదటి పద్యపాదంలో ఏ పదంతో మనం ముగించామో అదే పదంని మళ్ళీ తీసుకుని ప్రారంభించాం. రెండవ పాదంని ప్రారంభించాం. ఈ రెండవ పాదంలో సదన అనేటటువంటి పదంతో రెండవ పాదంని ముగించాం. రెండవ పాదంని ఏ పదంతో ముగించామో అదే పదంతో మూడవ పాదంని ప్రారంభించాం. మూడవ పాదంలో రధన అన్న పదంతో మూడవ పాదం ముగించాము. మూడవ పాదం ఏ పదంతో ముగించామో అదే పదంని నాలుగవ పాదంలో గ్రహించడం జరిగింది. ఈ విధంగా విడిచిపెట్టిన పదంని మళ్ళీ గ్రహిస్తూ ప్రారంభిస్తే దాన్ని ముక్త పదగ్రస్తము అని చెప్పి అంటాం. ఇది వృత్యానుప్రాసం హల్లు లేదా హల్లులు అనేక మార్లు పునరావృతం అవ్వడం. చేకానుప్రాసం ఇక్కడ హల్లు, వృత్యానుప్రాసం హల్లు పునరావృతం. చేకానుప్రాసంలో హల్లుల జంట అవ్యవధానంతో హల్లుల జంట అర్ధభేదం. ఇక్కడ చూసుకోండి, అవ్యవధానం, అర్ధభేదం, ఇది చేకానుప్రాసం. ఓకే. తర్వాత లాటానుప్రాసంలో ఇక్కడ కూడా హల్లుల జంట, ఇక్కడ కూడా అవ్యవధానం, ఇక్కడ కూడా అవ్యవధానం. చూసుకోండి, చేకానుప్రాసంలోను లాటానుప్రాసంలోనూ అవ్యవధానంతో వస్తాయి. ఇక్కడ అర్ధభేదం ఉంటుంది చేకానుప్రాసంలో. లాటానుప్రాసంలో భావంలో తేడా ఉంటుంది. భావంలో తేడా అనేది ఉంటుంది. అర్థం అదే, భావంలో తేడా ఉంటుంది. తర్వాత యమకము తీసుకుంటే యమకాలంకారంలో ఇక్కడ ఇదే హల్లుల జంట వస్తుంది. హల్లుల జంట ఇదిగో హల్లుల జంట. ఇదేంటి, అర్ధభేదం ఉంటుంది. ఇక్కడ కూడా అర్ధభేదం ఉంటుంది. ఇక్కడ కూడా అర్ధభేదం ఇక్కడ ఉంటుంది. చేకానుప్రాసంలో యమకాలంకరం కూడా అర్ధభేదం అనేది ఉంటుంది. మరేంటి, ఇక్కడ అవ్యవధానం. ఇక్కడ లాటానుప్రాసంలో చేకానుప్రాసంలో అవ్యవధానంతో వస్తాయి. ఇక్కడ వ్యవధి ఉంటుంది. వ్యవధి అనేది ఇక్కడ యమకాలంకారంలో ఉంటుంది. ఇకపోతే అంత్యానుప్రాసం మీకు తెలిసిందే. ఒక పదం చివర లేకపోతే ఒక వాక్యం చివర ఒక పాదం చివర అనుప్రాసను మనం ఫాలో అవ్వడం. ముక్త పదగ్రస్తం విడిచిపెట్టిన దాన్ని తీసుకొని మళ్ళీ ప్రారంభించడం. ఇవి శబ్దాలంకారాలు. ఇక
దీని తర్వాత వీడియోలో అర్ధాలంకారాల గురించి నేను చెబుతాను. అక్కడ నెక్స్ట్ వీడియోలో అర్ధాలంకారాలని తెలుసుకుందాం.